అన్వేషణ వల్ల కాదు, మా అమ్మ ఫుల్ టార్చర్ చేస్తుంది. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం పా మనం. ఉండు సంధ్య, నువ్వు ఏమనంటే పెళ్లి పెళ్లి అని చెప్పేసి అంటావు. అసలు నాకే ఇక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకు అన్వేష్, నీకేం ప్రాబ్లం? నా మరదలు అంకిత లేదా సంధ్య, అది నన్ను మళ్ళీ చేసుకుంటా అని చెప్పేసి అంటుంది. మా మామ మా అమ్మ అందరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. నాకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా కాదని వేసి మీ మరదలకు చెప్పకపోయినా నువ్వు మనం ఇద్దరం లవ్ చేసుకుంటాం పెళ్లి చేసుకుంటామని చెప్పి చెప్దాం అనుకున్నా కానీ మొన్నటి రకం నా మరదలు సంతకాన్ని విషయాన్ని బాధపడుకుంటున్నదా. ఇప్పుడు మళ్ళీ నేను లవ్ చేస్తానని చెప్పేసి అంటే అది మళ్ళీ బాధపడుతుందని చెప్పేసి నాకే చెప్పబుద్ధి కాలేదు. మీ మరదలు బాధపడితే బాధపడని, నిన్ను ఎంత బాధపట్టిందో నువ్వు మర్చిపోయినావా? ఒకసారి నువ్వే ఆలోచించు. ఇన్ని రోజులేమో నా మరదలు అని చెప్పేసి దాని వెనక తిరిగినా, ఇప్పుడు అది కాదని చెప్పేసి అనుతో నేను లవ్ చేస్తానా మనం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారే? నువ్వు ఎందుకు చెప్పలేదో నాకు అర్థమైంది అన్వేష్. ఇన్ని రోజులేమో మీ మరదలేమో నేను వద్దనుకున్నది, ఇప్పుడు కావాలనుకుంటుంది కదా. నాకన్నా ఆమెనే ఎక్కువైంది కదా ఇప్పుడు నీకు. నేనేం మాట్లాడతాను నువ్వేం మాట్లాడతానవే? నీకంటే ఎక్కువ నాకు మరదలే అయినప్పుడు అది నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు దానికి ఓకే అయిపోతున్నాను. ఓకే చెప్పడం పక్కన పెట్టు, నువ్వు నో అని ఫస్ట్ ఎందుకు చెప్పలేదు? అంటే నీకోసం నేను తిండి తిప్పలని మానేసి మా అమ్మతో గొడవడతా అంటే నువ్వేమో నన్ను చేసుకోవాలో ఆమెను చేసుకోవాలో ఆలోచిస్తానవా? అందుకే నీకు ముందు నుంచి చెప్పుకుంటా వచ్చిన నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నీతో చెప్తే నువ్వు ఇట్లా అర్థం చేసుకుంటా అని చెప్పేసి మీ అమ్మకి చెప్పకని చెప్పేసి అన్న. ఇప్పుడు నువ్వు మీ అమ్మకి చెప్పి ఇవన్నీ ప్రాబ్లమ్ తీసుకొని వచ్చినావు. సరే వేసి నువ్వు మీ మరదల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, నా సావు నేను చేస్తా. హలో తమ్ముడా. అక్క అచ్చవారం అల్లుడు రిజల్ట్ అట్ట కదా, మరి అయ్యగారి దగ్గర నేను మాట్లాడరా నానే? ఇక నాదేమున్నది తమ్ముడా, నేను చెప్పినా కదా అల్లునికి ఎరకనని. ఇప్పుడు అల్లు ఎట్లా రిజల్ట్ అయితే అక్క మంచిగా చూసుకొని మీ ఇంటికి వచ్చి అల్లుని ఖాయం చేసుకుంటే దీపావళికి పెళ్లి అయితే అయిపోతుంది కదా. సరే తమ్ముడా. సరే అక్క. భగవంతా ఏం చేస్తావో